కుటుంబాల మధ్య కలహాలు సృష్టించి విశాఖ జిల్లా చింతగట్ల వైసీపీ సర్పంచ్ భర్త గనిశెట్టి కనకరాజు భూములు కాజేస్తున్నాడని టీడీపీ నాయకుడు ఇప్పిలి చిన్నారావు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చింతగట్ల ఇప్పలవాణి పాలెంలో కనకరాజు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. త్వరలో కనకరాజు అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వారు తెలిపారు. ఆపమనంటే కింద పడిపోయిందంటే ఎలా అదే సార్ వీళ్ళమ్మ గొడవాడు మామూలుగా ఎవరెవరు వీళ్ళమ్మ వీళ్ళ పిన్ని వీళ్ళమ్మ వీళ్ళ పిన్ని గొడవాడుకుంటే మనోడు అక్కడ ఉన్నాడండి. ఎవరు ఎక్కడ ఆ గొట్టు మీద ఉన్నాడు. ఆడుంటే వాళ్ళ నాన్నలు వచ్చి ముగ్గురు పడి ఇలాగా ఆవిడ కింద పడవేసింది. నేను వచ్చి మీ మీద నుంచి ఎలా వస్తుంటే ఇప్పుడు నువ్వు రాకరా నీ సంబంధం మీద వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. ఇక్కడే రమ్మని అతన్ని ఎవరు వస్తే రాసుకున్నాను కదా అన్నారు. ఇప్పిలి చిన్నారావు అండి. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ఇప్పిలివానిపాలెం గ్రామం. నేను పార్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ లోకల్గా తెలుగుదేశం పార్టీ నాయకుడిని. కానీ నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మాడిసి వెంకయ్యనాయుడు గారి కుమారులు ఇద్దరు ఉన్నారండి, మాడిసి రమణ, మాడిసి స్పైడరాజ్ అని. వాళ్ళకి గత కొద్ది రోజులుగా కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు జరుగుతున్నాయి. అదేంటంటే పూర్తి సారాంశం ఏంటంటే భూమి పంపకాల్లో జరుగుతుంది. మరి దాంట్లో కొద్ది రోజులు జరుగుతున్నప్పటికి కూడా ఓన్లీ నిన్న జరిగిన సమయంలో మాత్రం రమణ కుటుంబ సభ్యులు ప్లస్ వాళ్ళ తమ్ముడి గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల మధ్యలోనే ఘర్షణ జరగడం జరిగింది. మరి ఆ ఘర్షణలో కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది మేమైతే లేము. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చింతగట్ల సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మీదేవి భర్త కనకరాజు అనే వ్యక్తి, ఆయనకి ఇప్పుడు కాదు గత 2019 నుంచి కూడా అలవాటు అయిపోయింది. ఏ ఇండివిజువల్ తవ్వైనా, ఏ కుటుంబ కలహాలైనా, అన్నదమ్ముల తవ్వైనా, భార్య భర్తలు తవ్వైనా సరే రాజకీయాలకు ముడిపెట్టడం, దానితో ఆయన స్వలాభాలు పొందడం వాడికి అలవాటు అయిపోయింది. దాన్ని అదే ఉద్దేశించి నిన్న జరిగిన ఈ గొడవని కూడా జనసేన వాళ్ళు మాత్రమే కొట్టారు తప్ప కుటుంబ సభ్యులు కాదనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదైతే చాలా దారుణమని పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా గొడవైన 1 గంట మేము ఇక్కడికి వచ్చాం. గొడవైన గంట నుంచి కూడా రాత్రి 1 గంట వరకు ఎవరైతే గొడవలు ఆడుకున్నారో వాళ్ళ తోటిగొడవల మధ్యలో నేను కంటిన్యూగా ఉన్నాము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మెడికల్ చేయించాము. మెడికల్ రిపోర్ట్లో కూడా ఏమీ లేదని తేలేంత వరకు మేము ఉన్నాము. మేము ఒక గ్రామ పెద్దమే ఉన్నాము, గ్రామ పెద్దగానే వెళ్ళాము. కానీ ఆడు మాత్రం ప్రతి ఒక్క విషయానికి రాజకీయం పొలవడం, రాజకీయం చేస్తాడు. మరి ఒక దారిని ఖండించకపోతే ఈ రోజు వరకు కూడా మేము మాటలతో చెప్పాము, నువ్వు ఇదే రాజకీయం చేద్దామని కంటిన్యూ చేసుకుంటే మరి మా స్టైల్లో మేము వెళ్ళవలసి ఉంటుంది. ఈ రోజు వరకు రాజకీయంగా మా పెద్దలు చెప్తున్నారు, అధిష్టానం నుంచి కానీ మా ఎమ్మెల్యే గారు కూడా రాజకీయానికి సంబంధించిన గొడవలు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో జరగకూడదు. మనం రాజకీయాలకు అభివృద్ధి సంక్షేమంలో చూపించాలి తప్ప గొడవలు అల్లరి సృష్టించవద్దు, ఎవరో చేశారని మనం చేయొద్దు అని మాకు కొన్ని క్రమశిక్షణలు ఇచ్చారు. దానివల్లనే మేము లొంగి ఉంటున్నాం తప్ప ఇక్కడ వీడికి భయపడి కాదు. ఈ కనకరాజుకి ఈ మీడియా ముఖ్యంగా మేము చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం. నీకు చేతనైతే ఎవరికైనా సరే సాయం చేయి, కుటుంబం మధ్యలో గొడవలైతే క్లియర్ చేయి. నీకు దమ్ముంటే 5 సంవత్సరాల నుంచి నీకు అనుకూలంగా ఉన్న మనుషులు తీర్చికొట్టి రెచ్చగొట్టుకొని ఈ టైం కూడా క్లియర్ అవ్వకుండా చేస్తున్నావు. ఎన్నాళ్ళు ఏమైపోయావు, నిన్న వచ్చి అంటున్నావు మీరు క్లియర్ చేసేయండి అని. 5 సంవత్సరాల నుంచి నీ దగ్గర తిరిగిన తగు ఇప్పుడు మమ్మల్ని క్లియర్ చేయమంటున్నావు. నువ్వు చెప్తే మేము చేయడానికి లేము. ఒక 2-3 రోజుల్లో మీరంతా మా ఫ్యామిలీ, 2 కూడా మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులే, మా కులస్తులు, మేము చేస్తామని చెప్పేసి మీ అందరి మందిలో కూడా మేము చెప్తున్నామండి. అలాగే ముఖ్యంగా మరీ చెప్తున్నాం, కనకరాజు చాలా గట్టిగా హెచ్చరించి చెప్తున్నాం. నేను తెలుగుదేశం పార్టీ అయినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ పదం ఎత్తకపోవచ్చు, కానీ ఒక్క దాంట్లో మాత్రం ఎత్తలేదు. ప్రతి దాంట్లో తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన ఈ పేర్లు వాడుకొని నువ్వు పెద్దడు అయిపోయి జనాల్లోకి వచ్చి, కానీ నువ్వు అక్కడ ఇండివిజువల్ చేసిందైతే లేదు. మరీ చెప్తున్నా, ఇక పైనుంచి ఎప్పుడైనా సరే ఏ గొడవైనా సరే నిన్న కనీసం ఒక లోక జ్ఞానం నీకుంటే నిన్న గొడవ సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరైనా ఉన్నారా? కనీసం వైఎస్ఆర్ ఉన్నారని ఇప్పుడు చెప్పలేదు, అక్కడ లేరు కాబట్టి.
ఇది కుటుంబం కూడా ఉంచు. దయచేసి ఇలాంటివి ఎక్కువ చేసి ఫ్యూచర్లో నువ్వు ఇబ్బంది పడతావని నీకు సభాముఖంగా చెప్తున్నాం. లేదనుకున్నావా, మనంతా గ్రామం కాబట్టి మనంతా పంచాయతీలో ఉన్నాం, అందరూ పెద్ద మనుషులుగా ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చేటప్పుడు అందరం కలిసి చర్చించుకుందాం. మన గ్రామాల్లో మన పంచాయతీని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి సంక్షేమంలోనే మన గొప్పతనం, మన బలం చూపించాలి తప్ప ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం, కుటుంబాల రాజకీయాలు చేసి వాళ్ళు అడ్డం పెట్టుకొని మనం ఎదిగిపోదాం. నాయకత్వం ఉంటే నేను ఒక్కనే చేయాలి, ఇక పంచాయతీలు ఎవరు చేయకూడదు. ముందుకి నువ్వు బాగుంటావు, నీతో పాటు అందరూ బాగుంటారు. లేకపోతే నీ వెనకాతలో నీతో పాటు నీ వెనకాతల వాళ్ళు ఇంకెవరో లేరు, అందరికి ఇద్దరే ఉన్నారు నీ వెనకాతల. అలా పెట్టుకుని చేయాలనుకుంటున్నావు. ఇలాంటి రాజకీయాలు మానుకుంటే మంచిదని ఈ సభాముఖంగా ఈ మీడియా పత్రిక లేఖల ద్వారా తెలియపరచుకుంటున్నాం. నమస్కారం, నా పేరు మాడిసి హరీష్. నిన్న జరిగిన సంఘటన, మా ల్యాండ్ మేము మా తాతగారి దగ్గర నుంచి కొంత ల్యాండ్ కొనుక్కున్నాము. దానికి రెవెన్యూ ప్రకారంగా డాక్యుమెంట్లు, పాస్బుక్లు, 1B అన్నీ కూడా ఎంఆర్ఓ గారు చేసి ఉన్నారు. ఫీల్డ్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమే సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాము. నిన్న 2వ తారీఖుని సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో మా అమ్మగారు ట్రాక్టర్ పెట్టి దున్నుతుండగా మాడిసి ఉప్మాకు, మాడిసి శ్యాము, ఇప్పిలి కుమారు, ఇప్పిలి దేవుడమ్మ ఈ నలుగురు కూడా వచ్చి మా అమ్మని అత్యంత దౌర్జన్యంగా కొట్టి చంపేస్తామని చెప్పి బెదిరించి కర్రలతో కొట్టి ఇక చాలా ఇబ్బంది పెట్టి చేసి ఉన్నారు. అదంతా కారణం స్థానిక ఇక్కడ సర్పంచ్ గెనిశెట్టి వెంకటలక్ష్మి దేవి భర్త కనకరాజు అండదండలతో మాకు ఇదంతా కూడా మా ఫ్యామిలీ ఇష్యూ. కానీ అయినప్పటికీ కూడా ఇదంతా రాజకీయం ప్రకారంగా చేసి ఆయన అండదండలతో మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఇక్కడ కొట్టిన వెంటనే కేకులు వినిపిస్తుంటే నేను పొలంలో ఉంటుండగా పారొచ్చి ఏమైందని చెప్పి చూస్తుండగా మా అమ్మగారు పడిపోయి ఉన్నారు. వెంటనే నేను 100కి డైల్ చేస్తే వెంటనే కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ రాగానే అమ్మగారు పరిస్థితి బాగోలేక వెంటనే 108కి ఫోన్ చేయడం జరిగింది. 108కి ఫోన్ చేయగానే వెంటనే వచ్చి అంబులెన్స్ వచ్చి కేజీహెచ్కి జాయిన్ చేశారు. కేజీహెచ్లో అంతా కూడా మెడికల్గా టెస్టులు చేసి అన్ని మామూలుగా చూశారు. హాస్పిటల్లో ఉన్నారు. ఇదంతా కూడా అన్ని చేసిన మాకు రికార్డుల ప్రకారంగా వెరిఫై చేసి మాకు మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు న్యాయం చేసి మా రెవెన్యూ మా ల్యాండ్ ప్రకారంగా మాకు అంతా కూడా వెరిఫై చేసి మాకు వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. వీళ్ళందరి నుంచి కూడా ఇదంతా చేసింది కనకరాజు అనే వ్యక్తి, స్థానిక సర్పంచ్ భర్త గెనిశెట్టి కనకరాజు, వైసీపీ స్థానిక సర్పంచ్ భర్త కనకరాజు. కుటుంబాలు కానీ ఇదంతా కూడా రాజకీయంగా పులుగుతున్నారు. రాజకీయంకి నిన్న జరిగిన సిచ్యువేషన్ కి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం నిన్న ఏర్పడింది, దాని మీద బ్యాడ్ ప్రచారం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా యొక్క గవర్నమెంట్ కి కూడా చాలా బ్యాడ్ ప్రచారం చేయాలని చెప్పేసి కావాలని ఇక్కడ వైసీపీ సర్పంచ్ భర్త గెనిశెట్టి కనకరాజు గారు నేను పోయిన అపోహాలు మా ఒకటే కాదు. ఈ సమస్య ఈ పంచాయతీలో చాలా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒకరిని తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి పెట్టి తగులు పెడుతున్నాడు. ఆ ఫ్యామిలీలో తగులు పెట్టి వాళ్ళ నుంచి ఎవరొకరు అమాయకుల్ని తీసుకొని వాళ్ళ నుంచి డాక్యుమెంట్ల ప్రకారంగా ల్యాండ్ ఏదో ఎంతో కొంత పాస్బుక్లు చేయాలన్నా, 1B ఏదైనా ఆన్లైన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే అతనికి ఒక 10 సెంట్లో 20 సెంట్లో రాయించుకొని అప్పుడు ఆ యొక్క వాళ్ళకి ఏం చేయాలన్నా ఆ విధంగా చేస్తున్నాడు. అతను స్టార్టింగ్ రాజకీయాలకు వచ్చేసరికి 1 సెంటు భూమి కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు సుమారు 15 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించాడు. ఇదంతా ఎలా సంపాదించాడు? త్వరలో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి అదంతా బయటికి తీస్తామని చెప్పేసి పార్టీ ప్రకారంగా మేమంతా ఆ కనకరాజుకి వ్యక్తికి హెచ్చరిస్తున్నాము. ఇతనిపై పార్టీ ప్రకారంగా ఏ విధంగా అయినా సరే ఎంక్వైరీ చేసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా నా యొక్క విన్నపము. మాకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా మాకు కోరుకుంటున్నాము.